వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళినా అనుకుంటున్నారా, స్మార్ట్కి అయితే వచ్చేసిన, అట్లానే హాస్పిటల్కి వెళ్ళేది ఉంటే ఇంకా ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ దగ్గర డాక్టర్ లేరు అనేసి నేను స్మార్ట్కి అయితే వచ్చిన. నేను ఎక్కువైతే స్మార్ట్లోనే ఎక్కువ తీసుకుంటా, ఏమైనా ఐటమ్స్ తీసుకున్నా, ప్లస్ డ్రెస్సెస్ అవి స్కార్ఫ్ అట్లాంటివి అయితే, ఇంకా చీరలు ఇంకా మెటీరియల్స్ అయితేనే బయట తీసుకుంటా అనమాట. మొత్తానికి నేను కళాయి తీసుకున్నా లేదా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తీసుకున్నది ఎట్లా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పాలండి, మా అత్తగారు కూడా వచ్చారు. ఏంటి అన్ని సవాళ్ళు ఎంత ఉంది ఏంది, ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు రాలేదు నిజంగా అని అనిపించింది నాకు. నేను కూడా ఎప్పుడు తీసుకెళ్ళలేదు, కానీ ఎప్పుడు రాలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను హాస్పిటల్లో ఇంకా డాక్టర్ అయితే వచ్చేసిండు, నా చెవు చెకప్ చేసి ఇంకా ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడకుండా ఇట్లానే ఉంటావు, తీసుకెళ్తున్నావు చూయించుకుంటున్నావు కానీ వాడట్లేవంట కదమ్మా, మీ అత్తగారు చెప్తున్నారు అని అన్నారు. చెవులో ఇన్ఫెక్షన్ చూడు నీకు ఏ విధంగా ఉందో అని తనంతట తనే వీడియో తీసుకోమన్నాడు, ప్లస్ ఆ టీవీలో కూడా చూడమన్నాడు. నేను చూసిన ఎంత ఇన్ఫెక్షన్ ఉందనేది చూడండి ఒకసారి. నాకు దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఇంకొకటి మెడలు గుంజుతున్నాయి అని అంటే ఇక్కడ ఇంకా బీపీ చెకప్ చేయమన్నాడు. బీపీ చెకప్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ఉందండి. ఇంకా నా బతికే ఇంతలే అనుకున్నా. నేను టెన్షన్ పడడం మానను, ఇంక నా ప్రాబ్లమ్స్ మారవు, అంతే కదా. ఇంకా కొన్ని జీవితాలు అంతే ఉంటాయి. ఏంటక్క ఏదో డిసప్పాయింట్గా ఉన్నట్టుంది అని అనుకుంటారా? లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే దేశం మీద ఎవరికి లేని ప్రాబ్లం నాకుంది అన్నమాట. ఇంకా సరేలేండి, అంతవరకు అది వదిలేసేయండి. ఇంకా వెళ్తూ మా చిన్నవానికి ఏమైనా తీసుకెళ్దామని ఎగ్ పఫ్ ప్లస్ నేనేమో ఇది మండే అనేసి ఏదో దీని పేరైతే నాకు ఐడియా లేదు, కానీ బాగుంటుంది. ఇది పంది లెక్క తింటున్నా చూడండి. ఇక్కడ నా కళాయి కూడా చూసేసేయండి ఎంత బాగుందో. నాకు ఈ కళాయి ఇంటికి తెచ్చుకున్న కానుంచి మా అత్తమ్మకి, పిల్లలకి, మా మధుకి ప్లస్ మా పైన నాకు అందరికి చెప్పుకుని ఒకటే మురుస్తున్నా. బాగుందా లేదా చెప్పండి.